ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభములు. మరి మరొకసారి ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ మహా తరుణాన్ని బట్టి మీ అందరితో ఇట్లాగా దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు పంచుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. మొదటి తెస్సలోనీయులకు 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనము ముఖ్యంగా ఈరోజు చూద్దాం. మొదటి తెస్సలోనీయులు కొద్దిగా ఈ ఈ లేఖలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దీని నేపథ్యం ఏంటి, కొద్ది నిమిషాలు మనం చూసుకొని తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్దాం. మరి మొదటిగా మొదటి శతాబ్దంలో 49 AD ప్రాంతంలో అపోస్తులైన పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో సిల్వాను, తిమోతిలతో కలిపి మరి రోమా సామ్రాజ్యంలో మాసిదోనియా అనే రాష్ట్రం యొక్క రాజధాని నగరమైన తెస్సలోనికకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి మరి ప్రభువును, మరి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు ప్రభు గురించి ఆయన సువార్తను కూడా అక్కడ వారు చాటుతూ ఉంటారు. ఆ క్రమంలో మరి నిజమైన దేవుడు, అసలైన ప్రభువు, అసలైన రాజుగా మరి మన ప్రభు అయిన యేసును వారికి పరిచయం చేసినప్పుడు మరి కొద్ది నెలల పాటు ఒక 2-3 నెలల పాటు వారు అక్కడ వారితో ఆ సంఘంలో పాటు మరి నూతన విశ్వాసులతో పాటు అక్కడ ఉంటూ వారికి వాక్యము చెప్తున్నప్పుడు, సువార్తను చెప్తున్నప్పుడు అక్కడ విశ్వాసులు కాని వారు మరి ఆ విషయమై కొంత వారిని కలవరపడి, మరి మాకు రోమా సామ్రాజ్యపు చక్రవర్తి ఉన్నాడు కదా, సీజర్ ఉన్నాడు కదా, మరి ఇంకొక రాజు ఎవరు, చక్రవర్తికి వ్యతిరేకంగా పౌలు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాడు అన్న ఒక నిందను మోపి అక్కడి నుండి వారిని వెళ్ళగొట్టడము, ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో మరి దగ్గరలో ఉన్న కొరింతు నగరానికి పౌలు, తిమోతి, సిల్వాను వారు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ తెస్సలోనికులో ఉన్న విశ్వాసులను బట్టి వారందరూ కూడా మరి అప్పుడే ఆ ప్రభులోకి వచ్చిన వారై ఉండగా ఆ నూతన విశ్వాసుల కోసము ఎంతో వారి పట్ల ఆసక్తి కలిగి, వారి పట్ల వారు ఎట్లా ఉన్నారు, ఎలా ఎదుగుతున్నారు అన్న ఒక ఆందోళన కలిగిన వాడై అపోస్తలుడైన పౌలు తిమోతిని తిరిగి అక్కడికి పంపిస్తాడు. అక్కడికి పంపించినప్పుడు మరి తిమోతి పౌలుకు వర్తమానం పంపిస్తూ, బ్రదర్, ఇక్కడంతా బానే ఉంది, విశ్వాసులు ఎదుగుతూ ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, వీరంతా చక్కగా కూడుకుంటూ ఉన్నారు, సంఘముగా బలపడుతూ ఉన్నారు అని వారు తిమోతి పౌలుకు వర్తమానం పంపించినప్పుడు మరి అంతేకాకుండా ఆ సంఘంలో, తెస్సలోనిక సంఘంలో వారికి కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు, కొంత ఆందోళన కూడా మొదలైంది. ఎందుకు అనగా ఈ సమయంలో మరి పౌలు వారికి సువార్తను ప్రకటించి అక్కడి నుంచి మరి కొరింథు పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యకాలంలో ఒక కొద్ది నెలల పాటులో వారిలో కొంతమంది చనిపోవడం జరిగింది. సో వారిలో చనిపోవడం జరిగినప్పుడు మరి వీరు విశ్వాసులు కదా, మరి ప్రభు రాకడా వస్తదని పౌలు చెప్పారు కదా మనకి. మరి ప్రభు రాకకు ముందే వీరు చనిపోయి ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటి, ఎట్లాగా, మన కుటుంబీకుల పరిస్థితి ఏంటి, మనం ఎత్తబడే గుంపులో వారు ఉండరు కదా, మరి ఎలాగా ప్రభుతో పాటుగా వారు ఎట్లాగా సహవాసం చేయగలుగుతారు, నిత్య జీవితం వారికి ఎట్లా వస్తుంది, ఇట్లాంటి ప్రశ్నలు, సందేహాలు వారిలో ఉత్పన్నమయ్యాయి. అదే విషయం తిమోతి కూడా మరి పౌలుకు చెప్తాడు వర్తమానం పంపించినప్పుడు. అంతేకాకుండా అసలు ప్రభు రాకడ ఎప్పుడొస్తుంది, ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడు, మన జీవిత కాలంలో మనం బ్రతికే ఉండగా ప్రభు మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తాడా, మనం కూడా చనిపోతామా, చనిపోతే మన పరిస్థితి ఏంటి, మరి ఇట్లాంటి సందేహాలు వారు కలుగుతున్నప్పుడు మరి ఆ వర్తమానాన్ని అందుకున్న పౌలు వారి కోసం వారి ప్రశ్నలను తీర్చడానికి, వాటికి సమాధానం ఇచ్చే విధంగా మరి తెస్సలోనీయులకు ఈ లేఖను రాస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మనం చూస్తే మొదటి తెస్సలోనీయులు 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు కూడా మనం ఈరోజు చూద్దాము. మరి ముందుగా
ప్రభు రాకడ. మనం ఈరోజు సాయంత్రం ఈ ఈ ఈ కూడికకు, ఈ మెసేజ్‌కి కూడా ఉన్న టైటిల్ ప్రభు రాకడ. ద లార్డ్స్ డే ఆర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఈ విషయమై మనం ఆలోచించినప్పుడు మనము బైబిల్ ప్రకారమే కాకుండా ప్రపంచంలో కూడా అనేక మందికి ఈ అంశము చాలా ఆసక్తికరమైన అంశం. మనం హాలీవుడ్‌లో చూస్తే చాలా సినిమాలు వాళ్ళు తీసున్నారు. డూమ్స్‌డే అని, ప్రపంచమంతా నాశనం అయిపోతుందని, ఇట్లాంటి ఒక థీమ్స్ తీసుకొని చాలా మంది చేస్తున్నారు. అంతే విధంగా అదే కాకుండా అనేక మంది ప్రెడిక్షన్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆహ్, సర్ప్రైజింగ్‌గా మొదటి శతాబ్దం నుండి కూడా ప్రభు ఎప్పుడు రాబోతున్నాడు అన్న ఒక ఆసక్తి, ఒక క్యూరియాసిటీ అందరిలో మనం చూస్తూ ఉంటాము. మొదటి శతాబ్దం నుండి కూడా ఇప్పటి వరకు ఆల్‌మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రెడిక్షన్ చిన్న, పెద్ద ఏదో ఒకటి. మరి అలాంటి ప్రెడిక్షన్స్ లేదా ప్రవచనాలు లేదా అంచనాలు వాటిని మనము కొన్ని చూసినప్పుడు కొన్ని వాటిల్లో కూడా ఆబ్వియస్‌గా టాప్ 10 ప్రిడిక్షన్స్ అట్లా ఉంటాయి కాబట్టి కొన్ని చూద్దాము. అది ఎందుకు అన్నది మనము కొద్దిసేపట్లో మనకు అర్థమవుతుంది. అయితే మనము బైబిల్‌లో 666 అన్న సంఖ్యను మృగానికి సంబంధించినది గాను, అంత్యక్రీస్తుకు సంబంధించినది గాను మనం చూస్తాం. అయితే 16,066వ సంవత్సరం 1666 ఇందులో ఆ 3 ఆర్లు వచ్చున్నాయి కాబట్టి 1600 శతాబ్దంలో 17వ శతాబ్దంలో అక్కడి ప్రజలు కొంతమంది ఐరోపా ఖండంలో ప్రపంచం అంతరించిపోతుంది. ఇది ఆహ్, ఆహ్, ఒక అంత్యక్రీస్తుకు సంబంధించిన సంఖ్య ఇది. సో, ఈ సంవత్సరంలో ప్రపంచం అంతమైపోతుంది అన్న ఆలోచన కలిగున్నారు. అయితే లండన్ మహానగరంలో ఒక పెద్ద ఆహ్, ఫైర్ వచ్చింది. అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగి చాలా వరకు ఇల్లులు, ఒక దగ్గర 90 వరకు చర్చులు, ఒక 13,000 వరకు గృహాలు కాలిపోయాయి. చాలా ఆస్తి నష్టం, ధన నష్టం జరిగింది. మరి ఈ 1666వ సంవత్సరంలో మరి అంత పెద్దటి ఘోర అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు నిజంగానే ప్రపంచం అంతమైపోతుందేమో అన్న ఆలోచన కలిగున్నారు. కానీ అంతటిలోను కూడా అంతటి మహా ప్రమాదంలో కూడా కేవలం 10 మంది మాత్రమే చనిపోయారు. సో, 10 మంది చనిపోయి మరి మిగతా ప్రపంచంలో మనుషులంతా కూడా ఇంకా బ్రతికే ఉండగా అది తప్పకుండా ఆహ్, ప్రపంచం అంతరించిపోయేంత పరిస్థితి కాదు. సో, అదేమైందంటే ఆ ప్రిడిక్షన్ ఆ అంచనా తప్పింది. తర్వాత ప్రముఖ అప్పట్లో 1843 సంవత్సరంలో విలియం మిల్లర్ అనే ఒక ప్రముఖ మతబోధకుడు ప్రపంచం అంతరించిపోతుంది. రెండో రాకడ రాబోతుంది 1843 సంవత్సరంలో అని ఆయన ప్రచారం చేశాడు. లక్షల మంది ఆయన ప్రసంగాలు వింటూ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎట్లా చేశాడంటే ఆహ్, ఆయన అంచనా ఆ టైంలో రెండవ రాకడ వస్తుంది. మనమందరం కూడా ఎత్తబడతాము అన్నట్టుగా మరి లక్షల మంది ఆయనతో కూడా ఆయన వెంబడిస్తూ ఆయన చెప్పే మాటలు వింటూ ఉన్నారు. కానీ ఆ సమయం వచ్చింది. ఆ సంవత్సరం అలా జరగలేదు. అయితే ఆయన్ని వెంబడించిన ఒకాయన హెన్రీ ఎమ్మన్స్ అని ఆయన ఇట్లా అంటున్నాడు. మంగళవారం అంతా నేను ఎదురు చూసా. కానీ ప్రియ ప్రభు రాలేదు. నేను 2 రోజులు సాష్టాంగపడి పడుకున్నా. ఎటువంటి నొప్పి లేకుండా. అంటే ఆయన కదలలేని పరిస్థితుల్లో సాష్టాంగపడి ప్రభు వస్తాడేమో అన్న ఆలోచనతో ఆయన కదలకుండా కూడా పడుకోగలిగాడంట. ఎటువంటి నొప్పి లేకుండా. మనం ఒక 5 నిమిషాలు కుదురుగా కూర్చోవడమే కష్టం. మరి ఆయన 2 రోజుల పాటు కంప్లీట్‌గా కదలకుండా పడుకొనున్నాడంట. కానీ ఎ అలా చేసినా కూడా ఎట్లాంటి నొప్పి నాకు కలగలేదు. కానీ
ఎంతో నిరాశతో, దుఃఖంతో, నిస్పృహతో నేను నిండిపోయి ఉన్నాను. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ దట్ ద లార్డ్ హ్యాస్ నాట్ కమ్ యెట్. ద ప్రిడిక్షన్ వెంట్ రాంగ్ అన్న ఒక నిరాశతో ఆయన మాట్లాడాడు. అదేవిధంగా చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మరి ఈ మోడర్న్ డేస్‌లో, ఆధునిక కాలంలో ఇట్లాగా ప్రిడిక్షన్స్ చేసే వాళ్ళలో, అంచనా వేసే వాళ్ళలో, ప్రవచనాలు చెప్పే వాళ్ళలో హారోల్డ్ క్యాంపింగ్ అనే ఆయన ప్రముఖుడు. ఈయన అత్యధికంగా 12కు పైగా సార్లు ఈయన బైబిల్ న్యూమరాలజీ, సంఖ్యా శాస్త్రం ద్వారా అంచనా వేశాడు. అంటే బైబిల్‌లో జరిగిన అనేకమైన హిస్టారికల్ పర్స్పెక్టివ్స్‌లో ఆ డేట్స్‌ని బట్టి, ఆ ఇయర్స్‌ని బట్టి ఆయన అంచనా వేసి, మరి మొదటిగా నోవహు కాలంలో జరిగిన జలప్రళయం విషయంలో ఎట్లా అయితే ప్రపంచం అంతా తుడిచిపెట్టుకుపోయిందో, మహా వరదల వల్ల, ఆ జలప్రళయం వల్ల ఎట్లా అయితే ప్రపంచం అంతరించిపోయిందో ఆ టైంలో, ఆ విధంగా మరొకసారి జరగబోతోంది. అది జరిగి 2011 మే 22 మే 21వ తారీఖు అది జరిగి దగ్గర 7,000 సంవత్సరాలు అవుతది అని ఆయన లెక్కగట్టాడు. లెక్కగట్టి ఆ 7,000 సంవత్సరాలకి ఇప్పుడు ఉన్న మన మన ప్రపంచం కూడా అంతరించిపోబోతుంది అని ఆయన అంచనా వేశాడు. కానీ ఆ అంచనా కూడా తప్పింది. కానీ కొద్దిపాటి రిలీఫ్ ఏంటంటే ఆయనకి ఆ రోజు గొప్ప జలప్రళయం రాలేదు గానీ, కొద్దిపాటి చినుకులు పడ్డాయంట. సో, ఆయన మళ్ళా ఏం చేశాడంటే, మళ్ళా కాలిక్యులేట్ చేసుకొని, మేలో కాదు అక్టోబర్‌లో రాబోతుంది. అప్పుడు మాత్రం తప్పకుండా నశించిపోతాము అని. సో, ఈ విధంగా మరొకసారి ఆయన అంచనా తప్పాడు. సో, మనం చూసినట్టుగా ఇవి చాలా కొద్ది ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇట్లాగా మనం చూస్తుంటాము. మన ఆహ్, ప్రీచర్స్‌లో కూడా, మన బోధకుల్లో కూడా చాలామంది ఎండ్ టైమ్స్ ప్రొఫెసీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చాలా వరకు బిబ్లికల్‌గా మాట్లాడడానికి, బిబ్లికల్‌గా కాంటెక్స్ట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ అంచనాలన్నీ కూడా తప్పు అని చెప్పడానికి దేవుని వాక్యం ఏం సూచిస్తుంది అన్నది మనం ఈరోజు చూద్దాం. అవి ఎందుకు తప్పాయి? లేదా ఇంతవరకు ప్రభువు రాకడ ఎందుకు రాలేదు? లేదా వాక్యం ఏం చెప్తుందని చూస్తే, మనము త్వరగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువైన యేసు ఇట్లా చెప్తా ఉన్నాడు 36వ వచనంలో. అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని, ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. మరి ఇంత చక్కగా మత్తయి సువార్తలో, అదేవిధంగా మనం ఇంకా మార్కులో కూడా చూస్తాము. ప్రభువైన యేసు ఈ విధంగా తండ్రి తప్ప ఇంకెవ్వరికీ కూడా నేనెప్పుడు తిరిగొస్తానన్న విషయం తెలియదు. ఏ మనుషుడికి తెలిసే ప్రసక్తే లేదు. పరలోకమందలి దూతలకు కూడా తెలియదు. మరి ఇంత క్లియర్‌గా, ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అయినా కూడా మనం ఈ ప్రవచనాలు మనకెందుకంటే చాలా ఇన్‌స్టంట్‌గా మనకి మనసులకి ఏదైతే హత్తుకుంటదో, మనకి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఇస్తదో, అలాంటి విషయాల మీద మనము ధ్యాస పెడుతూ ఉంటాము. కానీ దేవుని వాక్యం ద్వారా చూసుకుంటే ఆ విషయం మనకి తెలియదు. ఈరోజు రాత్రి అవ్వచ్చు, రేపు అవ్వచ్చు. కానీ మీకు నాకు కూడా అటువంటి సూచనలేమి వచ్చే పరిస్థితి లేదు. అంచనాలు వేసుకొని హ్మ్. మనం అందరం సిద్ధపడి రేపొద్దునకంతా మనము ఆహ్, రాకడ వస్తుంది. మనందరిని కూడా ఆయన ఆహ్, మనం ఎత్తబడతాము అన్న పరిస్థితులైతే లేవు. మరిప్పుడు మన పాఠ్య భాగంలోకి మనం వెళ్ళినప్పుడు సహోదరి చదివినట్లుగా మొదటి తెస్సలోనికు 5వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో, అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. సో, ఈయన తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకు వారికున్న ప్రశ్నలను బట్టి మనం అడుగుతా ఉంటాం కదా! చాలా సార్లు మంచి మన ప్రీచర్స్ అది వచ్చినప్పుడు మన క్యూ&ఏ సెషన్ పెట్టుకొని చాలా ఇంటెలెక్చువల్ క్వెషన్స్ అడుగుతా ఉంటాం. కానీ దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన మాటలు మన హృదయాల్లో హత్తుకొని ఉన్నప్పుడు చాలా వరకు
వాటికి సంబంధించిన జవాబులు మనకి దేవుడే మనకి బయలుపరుస్తూ ఉంటాడు. సో, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీకు బాగానే తెలియను. మీకు బాగానే తెలుసు ప్రభు ఎప్పుడొస్తాడు. ఆయన వచ్చే సమయము ఎవరికీ తెలియదు గానీ, ఆయన దొంగ వలె దొంగ ఎలాగ వచ్చునో అలాగ వచ్చును. ఇక్కడ మనము తప్పుగా ప్రభు దొంగతో పోల్చుకుంటున్నాడేంటి అన్న ఆలోచన కలిగుంటే అది తప్పుగా అనుకోవచ్చు. ఎందుకంటే, ఇక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ ఏంటంటే, దొంగలొచ్చేటప్పుడు మనకు ముందుగా ఫోను జేసి, బ్రదర్ ఈరోజు రాత్రి 11 గంటలకు మేమొస్తున్నాము. మీరు పడుకోండి చక్కగా. మేమొచ్చి అన్నీ దోచుకొని పోతాం. మీరేమనుకోకండి అని ఇట్లాంటి విషయాలు మనకు చెప్పరు గదా దొంగలు. సో, దొంగలెప్పుడు గూడా మనకి నోటీస్ ఇవ్వరు. ఎప్పుడు పడ్డారో కూడా తెలీదు కదా! వాళ్ళు కూడా చాలా స్మార్ట్‌గా ఈ వారం ఈ వీధిలో పడితే, ఈ వీధిలోంచి ఒక 2 వారాల పాటు ఆ చుట్టుపక్కల గాకుండా ఇంకొక వేరే చోట ఎక్కడో చూసుకొని, చాలా జాగ్రత్తగా వాళ్ళు గూడా నెలల తరబడి ప్లాన్ జేసుకొని ఎవరు చూడని సమయంలో, చీకటి సమయంలో ఎవరికీ కనపడకుండా, వాళ్ళెవరో కూడా తెలియకుండా, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళొచ్చి చేసుకొని పోతారు. ఆ సమయం గురించి మనము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆ సమయంలో వారు ఎట్లా ఉంటారు? అట్లాగే ప్రభువు వచ్చే సమయము మనకెవరికీ కూడా ముందుగా అంచనా వేసే పరిస్థితులు లేవు అన్నది మరొకసారి మనం స్పష్టంగా ఇక్కడ చూస్తా ఉన్నాము. మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మీకు తెలియని విషయం ఏం కాదు ఇది. మీకందరికీ ఆ గడియ గురించి తండ్రి మాత్రమే ఎరుగును. ఇంకెవరికీ తెలియదు అని చెప్తున్నాడు. అదే విధంగా మరి తర్వాతి వచనంలో మనం చూస్తే ఆహ్, మరిక్కడ ద లార్డ్స్ డే రైట్? ద లార్డ్స్ డే, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్లాంటి మాటలు మనం చూస్తుంటాము. మరి పాత నిబంధనలో యెహోవా దినము అన్న మాట ప్రవక్తలు చాలా సార్లు వాడుతూ ఉంటారు. అదే మాటకు సూచికగా మనము కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికల్లో వీటిలో కూడా మనము రెండవ రాకడగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. యెహోవా దినము వచ్చినప్పుడు ఎట్లా ఉంటది? అది ప్రళయం వలె వచ్చును. సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి అది వచ్చును అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అదే విధంగా మనము యావేలు అంటే జోయల్ మొదటి అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఆహా! యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినమో! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మరి యెహోవా దినము అంటే మనము చాలా సార్లు వింటూ ఉంటాము. మన వాక్యంలో పఠిస్తూ ఉంటాము. మరి క్రొత్త నిబంధనలో రెండవ రాకడ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనము చూస్తాము. అది యెహోవా దినము చాలా భయంకరంగా ఉంటుంది. మరి అది భయంకరంగా అందరికీ ఉంటుందా? మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకి కొన్ని మాటల్లో చెప్పబోతా ఉన్నాడు. మూడవ వచనం మొదటి తెస్సలోనీయులు 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయన్నది మనము పాత నిబంధన గ్రంథంలోని వచనాల్లో చూసాం. ఇప్పుడు పౌలు ఇక్కడ రాస్తున్నాడు అది ఎంత భయంకరంగా ఉంటదని. మరి ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో మనం మన టీవీ న్యూస్ ఛానెల్స్ అది ఆన్ చేసినప్పుడు చాలా సార్లు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడో దగ్గర శాంతి చర్చలు జరుపుతూ ఉంటారు. ప్రపంచ నేతలు ఆ రాజ్యము, ఈ రాజ్యము, మనం ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, మనం కొట్టుకోవద్దు, మనం ఇట్లాంటి యుద్ధాలు చేసుకోవద్దు. లేదంటే యుద్ధాలు చేసుకునేవాళ్ళు కొంతమందైతే వారిని శాంతపరచడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమందైతే ఇట్లాగా శాంతి సమాధానాల కోసము ప్రపంచ నేతలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. కొద్ది కాలం మనం శాంతిని కూడా చూస్తాం. మరి అంతలోనే ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ట్రిగ్గర్ అయ్యి యుద్ధాలు జరగడము అవి చూస్తుంటాం. ఎక్కువగా మిడిల్ ఈస్ట్‌లో మనం చూస్తా ఉంటాము. కొరియాలో చూస్తుంటాము. అయితే అటువంటి శాంతి, సమాధానము అన్నది అది చాలా కొద్ది రోజులు మాత్రమే ఉండేది. అది నిజమైన శాంతి కాదు అన్నది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి
దేవుని రాకడ, ఆయన దినము వచ్చిన రోజు ఎట్లా ఉండబోతుంది అంటే, మరి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన, పురుటి నొప్పులు వచ్చేటప్పుడు అవి ఆకస్మికంగా ఎట్లయితే వస్తాయో, ఆ నొప్పి ఎంత కష్టంగా ఉంటుందో, ఆ విధంగా ఇక్కడ మరి ప్రభు రాకడ సమయంలో అటువంటి ఆకస్మికంగా ఆయన రావడం, మరి అటువంటి ప్రసవ వేదన మరి లోకంలో ఉన్నవారు పడాల్సి రావడం కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి ఆ ప్రళయం వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ ఉండబోతున్నాం? మరి పౌలు ఇక్కడ క్లారిఫై చేస్తున్నాడు 4వ వచనం నుండి. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. సో, మొదటిగా ఆయన ఏం చెప్పాడు? మీకు తెలియని విషయం కాదు అని చెప్పాడు మొదటి 2 వచనాల్లో. ఇప్పుడేమంటున్నాడు? తర్వాత ఏం చెప్పాడు? అది ఆ దినము, యెహోవా దినం వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉండబోతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 4వ వచనంలో ఏమంటున్నాడు? అది దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మరి దేవుని బిడ్డలుగా, ఆయన ప్రియ కుమారులుగా, మరి ఆయన ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మనము రక్షింపబడిన వారమై, మరి విశ్వాసులుగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆహ్, ఆ త్యాగాన్ని మనం నమ్ముతూ కూడా దేవుడు మనల్ని ఆయన ప్రియ బిడ్డలుగా ఎంచుకున్నాడు అన్న విశ్వాసంతో మనము ఉన్నవారమైతే మనము వెలుగులో ఉన్నాము. ఎందుకంటే మన ప్రభువైన యేసు మరి ఈ లోకానికి ఆయనే వెలుగు, ఆయనే మార్గం, ఆయనే సత్యం. మరి ఆయనలో ఉన్నవాళ్ళము మనము ఆయనను వెంబడించే వారమైతే, ఆయన వాక్యము తెలుసుకున్న వారమైతే, మనము చీకటి కోసము, చీకటి పరిస్థితుల కోసము భయపడేవారుగా ఉండాల్సిన పని లేదు. మరి ఆయన రాక కోసము మనము నిరీక్షణ కలిగిన వారమై, విశ్వాసముతో ఆయన కోసం ఎదురు చూసే వారంగా ఉంటాం. ఆయన ఈ సమయంలో వచ్చినా, రేపొద్దున వచ్చినా, ఇక్కడి నుండి 100 సంవత్సరాల తర్వాత వచ్చినా, లేదా మన జీవిత కాలంలో ఒక 5, 6 సంవత్సరాలు ఆయన వచ్చినా, ఎప్పటికైనా కూడా మనము సిద్ధపడి ఉంటాము. మనము సిద్ధపడి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభువు రాకడ కోసము మనము సిద్ధపడి ఉన్నామా? ప్రభువు రాకడ ఎప్పుడు ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఉన్నామా? లేక సందేహాలు కలిగి ఉన్నామా? అటువంటి సందేహాలు పెట్టుకోవద్దు అని ఈ వాక్యం మనకి అపోస్తలుడైన పౌలు ఈ లేఖ ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడు. మరి మరి మనం నిరీక్షణ కలిగిన వారమై ధైర్యంగా ఉంటాం కదా! ఇప్పుడు మన ఇంటికి చాలా మంది, ఇండియాలో ఎట్లా ఉందో పరిస్థితి తెలియదు గానీ, ఇక్కడ యూఎస్‌లో సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి ప్రతి ఇంటికి కూడా. సో, చిన్న ఇల్లైనా, పెద్ద ఇల్లైనా సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు ఆహ్, దగ్గర దగ్గర 50% పైగా గ్లాస్ డోర్స్ ఉంటాయి. విండోస్ అవన్నీ కూడా. మనకులాగా పెద్ద మెటల్ గ్రిల్స్ అవి ఉండవు ఇక్కడ. చాలా వరకు వుడ్ ఫ్రేమ్ హోమ్స్ అంతా. అయినా కూడా ఇక్కడ అంతగా భయపడే పరిస్థితులు ఉండవు. అయినప్పటికి కూడా సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సెక్యూరిటీ సిస్టమ్ ఎవరైనా మన తలుపును తట్టి లేదా దొంగగా పగలుగొట్టి వచ్చినా కూడా మనము వీడియో కెమెరాస్ ద్వారా, లేకపోతే మన ఇంట్లోనే అలార్మ్ ద్వారా చాలా తొందరగా అలర్ట్ అయ్యే పరిస్థితులుంటాయి. సో, మరి మనము ఆ విధంగా సెక్యూరిటీ సిస్టమ్‌ని మనము నమ్ముకున్న వాళ్ళమైతే, సెక్యూరిటీ సిస్టమ్ ఉంది ఏం పర్వాలేదు. లేదా మనం ఒక నెల రోజుల పాటు మన ఇంటిని వదిలేసేసి, సెక్యూరిటీలో నేను చెక్ చేసుకోగలుగుతాను అన్న నమ్మకంతో వెళ్ళడము, ఇలాంటివి చేయగలిగినప్పుడు, మరి మనకి ఎటర్నల్ సెక్యూరిటీ ఇస్తున్న దేవుని గురించి మనము ఎంతటి ఆహ్, చక్కటి ధైర్యం కలిగి, నమ్మకం కలిగి, ఆయనపై విశ్వాసం కలిగి ఉండాలో మరి వాక్యం ద్వారా మనం గుర్తు చేసుకోవచ్చు. మరి మనము చీకటిలో సంచరిస్తూ ఉంటే, ఒకవేళ మనం చీకటి పనుల్లో ఉండిపోయి ఉంటే, మన చీకటి ప్రవర్తనలో మనం ఉండిపోయి ఉంటే ఏం జరుగుతుంది? మనల్ని మనము సిగ్గుపరుచుకునే వాళ్ళంగా,
ప్రభువుకి మన ముఖం చూపించలేని వారిగా మన పరిస్థితులు ఉంటే గనక, మన ప్రవర్తన ఉంటే, మన హృదయాల్లో కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయి ఉంటే గనక, మనము వెలుగు సంబంధికులం కాకపోతే గనక, అప్పుడేమవుతుంది? మనకి ఇటువంటి ఆందోళనలు, ఇటువంటి సందేహాలు కూడా కలుగుతాయి. మరి ఆహ్, దేవుని నామంలో ఈ సాయంకాల సమయంలో మరి ఇక్కడ కూడుకున్న వారందరం కూడా వెలుగు సంబంధులమై ఉన్నామని నేను ఉండాలని కూడా నేను దేవుని ప్రార్థిస్తున్నాను. మరి మనమంతా కూడా దేవుని వాక్యం ద్వారా, ఆయన వెలుగు ద్వారా మనము వెలుగులో నడిపించబడేవారుగా ఉంటూ, ఆయనను నమ్ముకునే వారిగా, ఆయన రాక కోసం మరి ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురు చూసే వారంగా ఉండాలి తప్పితే, అమ్మో! ఆయన రేపొద్దున్నొస్తే నా పరిస్థితేంటి? నేను నా ఆయనతో పాటు నేను వెళ్ళగలుగుతానా లేదా? అన్న ఆలోచన గాని, సందేహాలు గాని కలిగేవారుగా కాకుండా, ఒక ధైర్యము, ఒక నమ్మకము, ఒక విశ్వాసము దేవునిలో ఉండేవారుగా మనం ఉండాలని నా ప్రార్థన. మీరందరూ కూడా ఆ విధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి 8వ వచనం మనం చూస్తే, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ, నిరీక్షణయను, శిరస్త్రాణమును ధరించుకొందుము. మరి మనం వెలుగు సంబంధులం గనుక చీకటి శక్తులను జయించటానికి, మనం మెలకువగా ఉండడానికి ఎటువంటి కవచం ధరించాలి కదా! మనము మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మన చేతిలో ఆయుధం లేకుండా, మన చేతిలో మన ఒంటి మీద కవచం లేకుండా మనం వెళ్తాము అంటే, మరి మన శత్రువు మంచి బలాఢ్యుడైతే ఆయన దగ్గర మంచి ఆర్మరీ ఉంటే గనక మనం ఏమవుతాము? మనం అతని చేతిలో ఓటమి చెందే పరిస్థితులున్నాయి. లేదా మనం చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి మనం ఎఫెసీ గ్రంథంలో చూస్తుంటాము. 6వ ఎఫెసీ 6లో చూస్తాము. ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం చూస్తాము అక్కడ. అదేంటంటే సర్వాంగ కవచము. సర్వాంగ కవచమును మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం ఏమై ఉండాలి? అపవాది తంత్రములు ఎంతో కుయుక్తులతో ఉన్న అపవాదిని మనము ఎదుర్కోవడానికి విశ్వాసులుగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాము. ఒకసారి నమ్ముకున్నాం. మనకు గోల్డెన్ టికెట్ వచ్చేసింది. ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తాడు. మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం ఆయనతో పాటు అన్న పరిస్థితులు కాకుండా, దేవుడు మనకి ఎప్పటికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. మన అనుదినము ఆయన్ని ఆహ్, వెంబడిస్తూ ఆయన వాక్యంలో ఉంటూ, మరి మనకి కలిగే శోధనలు, అనేకమైన వేదనలు, అపవాది చేసే కుయుక్తులను మనము ఎదుర్కోవడానికి మరి ఎఫెసీ 6:11 ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లుగా అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మనము శక్తిమంతులమై ఉండాలి. మనము వీక్‌గా ఉంటే మనము ఆహ్, అపవాది ఎంతో బలవంతుడు కాబట్టి ఆయన్ని ఎదుర్కోలేము. మనం ఎలా ఎదుర్కోగలము? దేవుని వల్లనే మనము ఎదుర్కోగలము. సర్వశక్తిమంతుడైన దేవుడు మరి ఆయన ప్రియబిడ్డలుగా ఆయన మనల్ని ఎన్నుకొని మనల్ని రక్షించుకున్న వారిగా ఆయన మనకిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకోవడం వలన మాత్రమే మనము ఎదుర్కోగలము. మరి 9వ వచనం చూస్తే తెస్సలోని 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. మరి దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడు? మనము రక్షింపబడ్డానికి. ఆయన మనల్ని ఆయన ఉగ్రత నుండి కాపాడడానికి మనల్ని ఆయన ఆల్రెడీ ఎన్నుకొనున్నాడు. మరి అంత చక్కటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు ఆయన ఇచ్చున్నాడు. మరి మన పాపాలను క్షమించి తన ప్రియ కుమారుని పరిశుద్ధ రక్తం ద్వారా కూడా సమస్త పాపములను మరి మనము ఇంతకుముందు చూసున్నాం. మన ఆల్రెడీ చేసిన పాపాలను, తర్వాత మనం చేయబోయే పాపాలను మరి ఈ జీవితంలో మనము పర్ఫెక్షన్‌కి ఇంకా మనము పొందుకోలేము. కానీ వి ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ అండ్ వి ఆర్ బీయింగ్ మెచ్యూర్డ్ డే బై డే. సో ఈ పరిస్థితుల్లో, ఈ ప్రయాణంలో మనం ఇంకనూ కూడా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అయినప్పటికి కూడా ప్రేమ స్వరూపైన దేవుడు మరి మనల్ని క్షమించున్నాడు. అలా అని చెప్పి మనం మన పాపాలు చేసుకుంటూ మనం చీకటిలో బ్రతుకుతూ ఉండే పరిస్థితులు లేవు. మరి 10వ వచనం చూస్తే మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఆల్రెడీ చనిపోయిన విశ్వాసుల అయినా కూడా బ్రతికి ఉన్న ప్రభువు రాకడ సమయంలో మనం విశ్వాసులుగా చనిపోయి ఉన్నా లేదా మనం బ్రతికే ఉన్నప్పటికీ కూడా ఆయనతో కూడా తీసుకువెళ్ళడానికి ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు.
మరి మనము మొదటి తెస్సలోనీయులు 4వ అధ్యాయంలోనే 13వ వచనం నుండి కొద్ది వచనాలు చదువుదాము. అక్కడ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడో పౌలు ద్వారా చూద్దాం. 13వ వచనము 4వ అధ్యాయం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. సో ముందుగా నిద్రించిన వారు ప్రభువు సన్నిధి చేరి తర్వాత మనము ఎత్తబడతాము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. మరి ఆ రాకడ ఎలా ఉండబోతుంది? మనకి మరి దేవుని నమ్ముకొని వారికి చాలా భయంకరమైన ఉగ్రత వారిపై రాబోతుంది. అదే సమయంలో మనం చూస్తే విశ్వాసులకు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనండి. ఎంతటి గొప్పటి మహా భాగ్యం మనకి, ఆయనతో పాటుగా మనము ఎత్తబడే గుంపులో ఉంటాము అన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి 5వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనికొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. మరి మనం ఏం చేయాలి? విశ్వాసులుగా ఇటువంటి గొప్ప రక్షణ మనకి కలిగించిన దేవుని పట్ల నమ్మకముతో ఆయన తిరిగి రానై ఉన్నాడని, ఆ యెహోవా దినమందు ప్రభు రాకడ కోసము మనము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఆయన మనల్ని తిరిగి తనతో తీసుకుని వెళ్ళబోతున్నాడు అన్నటువంటి ఆలోచన, అటువంటి ఆసక్తి, అటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి అన్నది ఈ వాక్య సారాంశము. మరి ఇది అంత సులువైన పని కాదు మనకి. మరి ఇక్కడనే 14వ వచనం నుండి పౌలు ఇక్కడ కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు తెస్సలోనిక ప్రజలకు. కొద్ది నిమిషాల్లోనే ముగిద్దాము. ఈ కొద్ది సూచనలు కూడా మనకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. మనము ఆత్మీయ జీవితంలో ఎలా బలపడాలి, మనం ఎలా నడుచుకోవాలి, ప్రభువు రాకడ కోసం ఎలా కనిపెట్టుకుని ఉండాలి అన్న విషయము ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం. 14వ వచనము, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మనము ఎడతెగక ప్రార్థన చేయుట, ఈ విధంగా మనం ఎప్పటికీ కూడా ఒకరినొకరు ఆదరించుకుంటూ మరి సంతోషంగా ఉంటూ ఉండడము మన పట్ల దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి. సమస్తమును కూడా మనం పరీక్షించుకోవాలి. మరి లోకంలో ఎన్నో ఆశలు, లోకంలో ఎన్నో అట్రాక్షన్స్, వాటన్నిటి వెంట వెళ్లకుండా మనము దేవుని పట్ల ఆసక్తి కలగలవారమై, దేవునికి పట్ల నిరీక్షణ కలవారమై ఉంటే మనము దేవుని పట్ల పరలోక సంబంధమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉంటాము. మరి ఆ విధంగా అన్ని కూడా పరీక్షించుకొని మనకి ఏది మేలైనది, మన ఆత్మీయ జీవితానికి ఏది మేలైనది అన్నది మనం చూసుకొని నడుచుకుంటూ ఉండాలి. ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. మరి మనము దేవునిలో మనము ఇంకా పాపంలో ఉన్నవారు, దేవుని పట్ల విశ్వాసం లేని వారికి మహా ఉగ్రత రాబోతోంది. మరి మనము అటువంటి వారి పక్షాన్ని మనం ఉండకూడదు అనుకుంటే, మనం విశ్వాసులుగా ఆయన పట్ల నమ్మకం కలిగిన వారుగా ఉండాలి అంటే మన పట్ల మన జీవితాల్లో, మన హృదయాల్లో ఎటువంటి నిందారహితంగా మనం ఉండగలగాలి. ఎటువంటి
దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ ఇన్ అవర్ హార్ట్స్. సో ఈ విధంగా మనము పౌలు యొక్క ఎంకరేజ్మెంట్ ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మరి రెండవ రాకడ విషయంలో కూడా మరి మనం ముఖ్యంగా మనం చూసే విషయము విశ్వాసులుగా మనము మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని మరి ప్రభువు శిష్యులకి గెత్సెమనే తోటలో చెప్పినప్పుడు వారు ఏం చేశారు? వారు మెలకుగా ఉండలేకపోయారు. వారు నిద్రపోతూ ఉన్నారు. మరి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. అటువంటి పరిస్థితుల్లో మనం లేకుండా మరి మెలకువగలిగి మత్తులో పడకుండా, మరి ఈ లోక గమ్మత్తుల్లో పడకుండా మనము మెలకువగలిగి ప్రార్థన చేస్తూ మరి అనుదినము దేవుని వాక్యాన్ని పఠిస్తూ దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ, మరి ఎవరో చెప్పింది కాకుండా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అన్న విషయాల్ని మనం తెలుసుకొని మరి ఆయనకు ఇష్టలుగా, ఆయనకు ప్రియకుమారులుగా, మరి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని, ఆయన్ను మహింపరిచే జీవితాన్ని మనము పొందుకోవడానికి, మరి ఆ విధంగా నడుచుకోవడానికి కూడా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మరి ఈ కొద్ది మాటలు మీ అందరికీ కూడా మరి దేవునికరంగా మీకు అందరికీ కూడా ఎంతో ఎంకరేజింగ్ గా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మన అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.